హలో అండి. ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నా అండి. ఆ కాకరకాయలన్నీ ఇట్లా పీలర్‌తోని పీల్ చేయాలి పైన. అన్నీ పీల్ చేసుకున్నాక ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత గింజలు తీసేయాలండి లోపల, కాకరకాయ లోపల. అన్నిట్లో నీట్‌గా తీసేసి ఇట్లా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేయాలండి మూత పెట్టి. ఇప్పుడు మనకు దీంట్లోకి వాటర్ అంతా ఊరుతుందన్నమాట. అప్పుడు కాకరకాయ మొత్తం చేదు లేకుండా రెడీ అవుతుంది. ఎక్కువ చేదున్నా పోతుంది అనమాట. ఇప్పుడు మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుంది. వీటిని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదు, ఒక సగం వేగితే సరిపోతుంది. ఇట్లా ఆనియన్ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. మనం ముందే ఆనియన్స్ వేయించక ముందు కూడా మనం శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టి కూడా మనం ఆనియన్స్ వేయించుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు వేగిపోయింది కదా, దీన్ని కూడా జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 ఎల్లిపాయలు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టిన కాకరకాయలు అన్నిటిలోంచి వాటర్ పిండేయాలి. ఇట్లా అన్నిట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానికి నేను ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ కాకరకాయలని నేను 2 సార్లు వేసి వేయించుకున్నాను. కొంచెం సిమ్లోనే పెట్టి చేయాలండి. సిమ్కి కొంచెం పెద్దగా పెట్టి చేయండి. కాకరకాయ పైన మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి, లేదంటే లోపల మాడిపోతుంది. ఇట్లా అన్నీ 2 సార్లు వేసి చేసుకున్నాను అండి నేను హాఫ్ కేజీ కాకరకాయలని. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. నేను మిక్సీ పట్టిన ఉల్లికారం ఒక బౌల్లో తీసుకున్నాను అండి. ఇప్పుడు ఈ ఉల్లికారం కాకరకాయలలో పెట్టాలి. ఇట్లా అన్నీ పెట్టుకోవాలి కాకరకాయలకి. ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే కర్రీ చేస్తామండి. ఇవన్నీ ఒకసారి ఇట్లా ఆయిల్లో వేసేసుకొని, అదే ఆయిల్ సరిపోతుంది మనకు. ఆ మిగిలిన ఉల్లికారం కూడా వేసుకొని కలుపుకోవాలి.
కలిపిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. అట్లా ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. కాకరకాయలు ఉల్లికారం అంతా మగ్గిపోతే బాగుంటుంది. కాకరకాయ ముక్కలకి మసాలా అంతా పడుతుందండి మనం ఇట్లా 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే. అట్లా మధ్య మధ్యలో ఒకసారి తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. కాకరకాయ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక 2 కాడల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మన కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. మీకు కావాలంటే మనం ఆనియన్ మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. మాకు స్వీట్ వద్దని చెప్పేసి నేను వేయలేదు. నేను ఇక్కడ లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుతున్నానండి. 1/2 kgకి ఒక నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. మన కాకరకాయ ఉల్లికారం రెడీ. థ్యాంక్ యూ. బాయ్.